వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ వంశీ ద నోమాడ్. ఈరోజు వచ్చేసి ఒక ఇన్ఫర్మేటివ్ వీడియో అయితే చేద్దాం అనుకుంటున్నా చిన్ మౌంట్ కోసం. చిన్ మౌంట్స్ యాక్చువల్లీ 2 టైప్స్ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి నార్మల్ చిన్ మౌంట్ చూస్తున్నారు కదా, ఇది జనరల్గా చాలామంది ఇదే యూజ్ చేస్తారు. ఇంకోటి వచ్చేసి ఇలాంటి హుక్ టైప్లో అనమాట చిన్ మౌంట్. నేనైతే దీన్నే ప్రిఫర్ చేస్తా. లాస్ట్ 2 years నుంచి దీన్ని అయితే యూజ్ చేస్తున్నా మోటో వ్లాగింగ్ కోసం. అసలు బయటకు వచ్చే సమస్య ఉండదు. ఇది కూడా మూవ్ అవుతుంది, నేను బయటికి రావట్లేదు. ఎందుకంటే నేను దీన్ని పూర్తిగా ఎంసీలతో టైట్ చేసి ఉంచేసా. నేను దీన్ని ఎందుకు ప్రిఫర్ చేయట్లేదు అంటే 3 మెయిన్ డిసడ్వాంటేజెస్ అయితే ఈ మౌంట్ మీద ఉన్నాయి. ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి దీని కింద ఇప్పుడు ఈ బకిల్స్ ఉన్నాయి కదా, ఇవి ఫర్ టైం బీయింగ్ ఇవైతే లూజ్ అయిపోతాయి అనమాట. లూజ్ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కెమెరా కొంచెం షేక్ అవుతూ ఉంటుంది. దానివల్ల మీరేం చేస్తారంటే కెమెరా పడిపోతుందన్న భయంతో రైడింగ్ మీద ఫోకస్ చేయకుండా కెమెరా మీద ఫోకస్ చేసి యాక్సిడెంట్స్ ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా సెకండ్ వన్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ కింద నుండి నేనైతే కనెక్ట్ చేసా. మీరు ఇక్కడ చూస్తే నా మైక్ అక్కడ ఉంది. అదేంటంటే ఈ విండ్ బ్లాస్ట్కి అనేది ఎక్స్పోజ్ అవుద్ది అనమాట. మీకు ఆడియో క్వాలిటీ అనేది మంచిగా ఉండదు మీరు ఇలాంటిది యూజ్ చేస్తే. దీనికి ఒక ప్యాడింగ్ అయితే ఉంది కదా ఇక్కడ, ఈ ప్యాడింగ్ ఇదేంటంటే విండ్ బ్లాస్ట్ని ప్రొటెక్ట్ చేస్తుంది. తర్వాత అది కూడా ప్రొటెక్టివ్గా ఉండకపోవడం వల్ల ఏమవుద్దంటే మీకు ఆడియో క్వాలిటీ అనేది మిస్ అవుద్ది. నెక్స్ట్ వీటి వల్ల ఏమవుద్దంటే ఈ వైజాగ్ క్లోజ్ చేస్తానా, పూర్తిగా క్లోజ్ అవ్వదు, మీకు కొంచెం గ్యాప్ అయితే కనిపిస్తుంది ఇక్కడ. దీని నుండి కూడా లోపలికి ఎయిర్ వెళ్ళిపోయి వీడియో అండ్ ఆడియో అవుట్పుట్ రెండు బాగో. ఇది కొంచెం షేకీ అవుతూ ఉంటుంది లూజ్ అవడం వల్ల. సో రెండు. ఇంకా థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి సేఫ్టీ అనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ మౌంట్ ఇప్పుడు డైరెక్ట్గా ఏదైనా ఇంపాక్ట్ ఇలా పడినా లేకపోతే క్రాష్ అయింది డ్యామేజ్ అవుద్ది అనే టైంలో దీని మీద ఏమైనా ఇంపాక్ట్ పెడితే కెమెరా బయటికి రాదు. మనతో పాటు ఒకలా స్లైడ్ అవుతున్నాం అంటే కింద పడి అలా బైక్తో పాటు మనం కూడా పడి రోడ్డు మీద పడిపోయి అలా జారిపోయి వెళ్ళిపోతున్నాం అంటే అప్పుడు ఈ కెమెరా బాగా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే మీరు ఈ మౌంట్ మీద అనుకోండి, ఇంపాక్ట్ పడినంటే ఈ 2 పిన్స్ ఉన్నాయి కదా, ఇవి చాలా కొంచెం డెలికేట్ ఉంటాయి. కొంచెం ఇంపాక్ట్ పడినంటే కెమెరా బ్రేక్ అయిపోయి కెమెరా ఒక సైడ్ వెళ్ళిపోయింది, హెల్మెట్ మన తలపైన ఉండిపోయి ఇంకా అలాగా మనతో పాటు వస్తుంది అనమాట. ఇదైతే నేను ప్రిఫర్ చేయను, ఇది ప్రిఫర్ చేస్తాను. ఎందుకంటే సేఫ్టీ ఫీచర్ కూడా ఉంది. మన కెమెరా అనేది సేఫ్ ఉంటుంది. దీని మీద ఒక 30,000 కెమెరా పెట్టో లేకపోతే ఒక మొబైల్ పెట్టో మీరు లాక్ చేస్తే మీ డివైస్ అనేది రిస్క్లో ఉంటుంది. సో నేను దీన్ని అయితే ప్రిఫర్ చేస్తా. నెక్స్ట్ ఓకేనా, ప్రిఫర్ చేస్తే బాగానే ఉంది. నెక్స్ట్ ఏంటంటే చాలామందికి తెలియదు ఇది ఎలా ప్రిపేర్ చేయాలని చెప్పి. నేను నా కొత్త హెల్మెట్కి అయితే దీన్ని డిఐవై చేస్తాను. ఇప్పుడు మీకు అది కూడా చూపిస్తా ఎలా చేయాలని. సో మీకు కూడా ఒక అవగాహన అంటూ వస్తుంది ఇలా చేసుకోవాలని చెప్పి. సో లెట్స్ గెట్ ఇన్ టు వీడియో. నేనైతే చిన్ మౌంట్ ఫిక్స్ చేస్తున్నాను. ఇప్పుడు మీకు చిన్ మౌంట్ ఫిక్స్ చేసే ముందు చూపిస్తాను. మీకు ఉంది కదా ఇది, నేను ముందే ఆల్రెడీ ఇక్కడ పెట్టాను. నేను దీన్ని ఒక ఇంపాక్ట్ రావడం వల్ల ఇవైతే విరిగిపోయాయి, చూడొచ్చు మీరు. సో విరిగిపోయిన తర్వాత ప్రాబ్లం ఏం లేదు కదా. ఇది ఎందుకంటే ఎంసీలు మనం అటాచ్ చేసాం దానికి. ఎందుకు అవ్వలేదంటే ఈ ప్రాబ్లం, ఈ బ్యాక్ సైడ్ చూడొచ్చు మీరు, ఇక్కడ ఆల్రెడీ వాడిస్తాడు కదా 3M టేప్. గోప్రోడు లేకపోతే మీరు బయట ఎక్కడైనా యంత్రాలయంలో ఏమైనా మౌంట్స్ తీసుకునేటప్పుడు ఇది మీకు ఇస్తాడు. సో నేను దాన్ని ఇక్కడ ఫిక్స్ చేసామన్నమాట. ఫస్ట్ ఏమో ఇది ఇక్కడికి వెళ్ళిపోయిద్ది, దీని మీదకి ఎంసీలు వస్తుంది. ఎంసీలు వచ్చిన తర్వాత మౌంట్ ఫిక్స్ అవుద్ది దాని మీద. మీకు చిన్న మౌంట్ మీరు ఫిక్స్ చేస్తున్నారంటే ఆ ఏరియా చూసుకొని అక్కడ ఫస్ట్ మీరు ఏం చేయాలంటే పేపర్ టేప్ ఉంది కదా, ఈ పేపర్ టేప్ అనేది పూర్తిగా మొత్తం కవర్ చేసేయాలి. నాకు తర్వాత ఇబ్బంది అవ్వకూడదు. ఎందుకంటే ఇది ఉంది కదా లాక్, అంటే ఎయిర్ వెంట్ అవ్వడానికి ఆపరేట్ చేసుకోవచ్చు ఈ నాబ్తో. నాకు ఈ ఫంక్షన్ కూడా నేను డిస్టర్బ్ అవ్వకూడదు అనమాట. సో డిస్టర్బ్ అవ్వకుండా ఉండాలి కాబట్టి నేను ఫస్ట్ అయితే మౌల్డ్ తయారు చేసుకునే ముందు ఇక్కడ నేను టేప్ అయితే ఫిక్స్ చేసుకుంటా. టేప్ ఫిక్స్ చేయడం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఎంసీల్లో మీకు 2 టైప్స్ ఆఫ్ మెటీరియల్ ఉంటాయి. ఈ రెండింటిని బాగా బ్లెండ్ చేసుకోవాలన్నమాట. మీరు ఇది ఎంత ఎక్కువ బ్లెండ్ చేస్తే అంత స్ట్రాంగ్ అనమాట. బాగా బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేయడం అయితే మీరు ఎంసీలు మిక్స్ చేస్తున్నప్పుడే మీరు కొంచెం ఇది వామ్ అవుతున్నట్టు ఫీల్ అవుతారు. అంటే దాని మీనింగ్ దీనిలో ఆల్రెడీ కెమికల్ రియాక్షన్ స్టార్ట్ అయిందని చెప్పి. మీకు వామ్ అనిపించిన తర్వాత ఒక 10 minutes వరకు ఇప్పుడు నేను ఎలా బ్లెండ్ చేస్తున్నా దీన్ని సేమ్ అలానే మీరు కూడా బ్లెండ్ చేయండి. దీన్ని అయితే బాగా బ్లెండ్ చేసా, ప్యూర్ బ్లాక్ కలర్లో వచ్చిందనమాట. ఇప్పుడు ఏం చేస్తా అంటే నా హెల్మెట్కి అక్కడ పేస్ట్ చేస్తా దీన్ని. నాకు ఈ 4 sides కూడా ఈవెన్ రావాలి, మౌంట్తో కరెక్ట్గా మ్యాచ్ అయిపోవాలి. సో అది ఇప్పుడు నేను చేస్తా.
నేను ఈ పేపర్ టైప్ ఎందుకు అటాచ్ చేశాను అంటే ఇప్పుడు ఈ మొత్తం ఎంసీల్తో వర్క్ అంతా చేస్తున్నా కదా, ఈ పేపర్ టైప్ లేకపోతే ఈ హెల్మెట్ మొత్తం స్ప్రెడ్ అయిపోద్ది అనమాట. దానివల్ల ఏమవుద్దంటే హెల్మెట్ ఉన్న లుక్ అయితే పోయిద్ది. నేను ఇది ఎంత 4.5K పెట్టి తీసుకున్నా, లుక్ పోతే బాగుంది కదా. ఈ మౌంట్ని కంప్రెస్ చేస్తున్నారు కదా, కంప్రెస్ చేస్తున్నప్పుడు ఏమవుద్దంటే ఇక్కడ లోపల స్లాట్స్ ఉంటాయి, ఈ స్లాట్స్ నుండి ఎంసీల్ అనేది బయటకు వస్తుంది. దాన్ని మీరు తీసేయాలి, లేదంటే తర్వాత మీరు మౌంట్ ఫిక్స్ చేస్తున్నప్పుడు ఫిక్స్ అవ్వదు లోపల కెమెరా. ఈ లోపల ఇంత ఎంసీల్ వచ్చింది ఇంత. సో ఇక్కడ మీరైతే చూడొచ్చా చిన్ మౌంట్ ఎలా మోల్డ్ చేసి అని చెప్పి. మీకు కిందకు చూస్తే కొంచెం తక్కువ విడ్త్ అనమాట, మీరు ఇటు నుంచి చూడండి. విడ్త్ వచ్చేసి ఇటువైపు చాలా తక్కువ, ఆపోజిట్ సైడ్లో ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే కెమెరాకి తర్వాత ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది అనమాట, ఇంకొంచెం ఇంతవరకు కూడా రాగలను ఆ మౌంట్తో. ఈ షేప్లో వచ్చిన తర్వాత దీన్ని ఒక 90 minutes వరకు అయితే ఉంచాలి ఎంసీల్ కొంచెం గట్టిగా అవడానికి. సో నేనైతే ఒక డే మొత్తం ఉంచేసాను, ఎందుకంటే నిన్నే ఈ వీడియో కంప్లీట్ చేద్దాం అనుకున్నా. కాకపోతే పక్కన పంజాబీ వాళ్ళు ఏదో ఫెస్టివల్ ఏదో అవుతుంది, దానివల్ల ఫుల్ డీజే పెట్టేసి ఇచ్చేస్తారు, వ్లాగ్ చేయడం కావాలి. సో దీన్ని అయితే ఒక 1 day ఉంచా నేను. ఉంచిన తర్వాత ఇప్పుడు దీన్ని ఓపెన్ చేస్తా. పేపర్ టేప్ మీరు ఫిక్స్ చేయడం వల్ల ఇదైతే అడ్వాంటేజ్, ఈజీగా వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఏం చేయాలంటే దీని పైన ఉన్న పేపర్ కూడా రిమూవ్ చేసేయాలి. చూసారా పేపర్ రిమూవ్ చేసిన తర్వాత ఎలా ఉందన్నమాట దీని షేప్. ఇదేంటంటే ఇప్పుడు డైరెక్ట్ ఇక్కడ ఫిక్స్ అవుద్ది ఈజీగా, చూస్తున్నారు కదా ఇలా ఫిక్స్ అవుతుంది అనమాట. ఈ కొంచెం గ్యాప్స్ ఉన్నాయి కదా, మనం ఏం చేయాలంటే అక్కడ ఎర్రర్ లైట్ వేసేయాలి, అప్పుడు పూర్తిగా సీల్ అయిపోయింది. ఇప్పుడు నేనైతే దీనికి 3M టేప్ ఉంది కదా, దీన్ని ఇక్కడ దీనిపైన పేస్ట్ చేయాలి ఫస్ట్. దీన్ని అయితే పైన ఈ రెడ్ టేప్ని అయితే తీసేయండి, కవర్ని తీసిన తర్వాత 3M టేప్ ఎలా ఉంటుంది అనమాట. దీన్ని ఇప్పుడు ఏం చేయాలంటే మనం సరిగ్గా చూసుకొని ఎక్కడైతే మనం ఫిట్ చేయాలనుకుంటున్నామో అక్కడ ఫిట్ చేయాలన్నమాట. దీన్ని మీరు ఫిట్ చేసేటప్పుడు చూడండి, ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ చిన్న ఫిక్స్ చేసుకుంటే మీకు సెంటర్లో ఉంటుంది కెమెరా. సో నేను ఇప్పుడు దాన్ని అడ్జస్ట్ చేస్తున్నా, చూసారు కదా అడ్జస్ట్ చేసా. ఇప్పుడు ఈ గ్యాప్స్ ఉన్నాయి కదా, ఈ గ్యాప్స్లో నేను ఏంటంటే ఎర్రలైట్ ఫిల్ చేసి దీని పైనుండి ఈ కవర్ నుండి మొత్తం ఫిల్ చేస్తాను అనమాట. ఎర్రలైట్ కూడా ఆడటానికి ఏం లేదన్నా ఒక 1 day అయితే మీరు ఉంచాల్సి వస్తుంది, అప్పుడే ఫుల్ సీల్ చేస్తుంది, ప్రాబ్లం ఉండదు అనమాట, తర్వాత బయటకు వచ్చే ఛాన్స్ ఉండదు. ఈ ఎర్రలైట్లు ఏంటంటే 2 tubes ఉంటాయి, వైట్ అండ్ బ్లూ. దీన్ని కూడా సేమ్ ఎంసీల్ లానే మిక్స్ చేసుకోవాలి, బాగా బ్లెండ్ చేయాలి. నేనే దీన్ని బ్లెండ్ చేస్తున్నా బాగా. ఎంత బాగా బ్లెండ్ చేస్తే అంత బాగుంటుంది, సేమ్ ఎంసీల్ లానే. అప్లై చేస్తున్నప్పుడు అయితే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉంది కదా ఈ హెల్మెట్ అయితే నాకు లాక్ అవ్వకూడదు అనమాట. ఈ ఏదైతే ఎయిర్ వెంట్ అవుద్దో నాకు అది లాక్ అవ్వకుండా చేసుకోవాలి. 3M టేప్ పూర్తి కవర్ అయిపోవాలి. ఎంసీల్ 3M టేప్ ఉంది కదా, దీనికి ఒక కోటింగ్ లాగా వేసేయాలి, అప్పుడు బాండ్ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఎర్ర లైట్ అయితే అప్లై చేయడం అయిపోయింది, కోటింగ్ లాగా వేస్తే కదా మొత్తం. ఇప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంది కదా, ఈ ఎక్సెసివ్ అంతా మన ఇయర్ బడ్స్ ఉంటాయి కదా దాంతో వైప్ చేసేయాలి, అప్పుడు క్లీన్ ఉంటుంది అనమాట, డట్టిగా అయితే కనిపించదు. ఈ మొత్తం చేసిన తర్వాత మీరు కొంచెం దీన్ని కేర్ తీసుకోవాలి ఒక 1-2 hours వరకు. ఎందుకంటే ఇలా పెడితే గమ్ మొత్తం ఇటువైపు స్ప్రెడ్ అయిపోద్ది, ఇలా పెడితే కిందకి వచ్చేస్తుంది. సో ఏం చేస్తారంటే 10 minutes వరకు ఒక 1 hour వరకు అటు ఇటు షిఫ్ట్ చేస్తూ ఉండాలి. ఎటువైపు అయితే ఫ్లో అవుతుందో గమ్ అటువైపు. ఇయర్ బడ్స్ అయితే తీసుకోండి, ఇయర్ బడ్స్ చాలా బెస్ట్. మీరు ఈ ఎడ్స్తో అప్లై చేసుకోవచ్చు, ఈ ఎడ్స్తో క్లియర్ చేసేయచ్చు ఎక్సెసివ్. ఇదైతే ది బెస్ట్ చిన్ మౌంట్. మీరు వేరే ఇంకేం ప్రిఫర్ చేయకుండా హుక్ టైపు. మీ డివైస్ డేంజర్ ఉంటుంది, మీరు డేంజర్ ఉంటారు, వీడియో క్వాలిటీ బాగోదు, ఆడియో క్వాలిటీ బాగోదు, వేస్ట్ అనమాట టోటల్గా. ఇదనుకుంటే చాలా బెస్ట్. మీకు ఎయిర్ వెంట్ కూడా అవుద్ది అనమాట. ఇది మీకు తర్వాత ఇది మొత్తం ఆరిన తర్వాత కూడా చూపిస్తుంది దీని ఫంక్షన్. చిన్ మౌంట్ డిఐవై అయితే అయిపోయింది. ఇప్పుడు నేనైతే ఒక చిన్న మోటో వ్లాగ్ చేస్తా, మీకు కూడా అర్థం అవుద్ది వీడియో అండ్ ఆడియో ఎంత క్రిస్ప్ ఉందో ఎంత మంచిగా ఉందో ఈ చిన్ మౌంట్ వలన, బికాజ్ ఆఫ్ దిస్ ఓన్లీ చిన్ మౌంట్. హలో గైస్, నేనైతే ఇంకా కెమెరాని మౌంట్ చేస్తున్నా.
మనకి ఇప్పుడు సన్ ఎగ్జాక్ట్ టువర్డ్స్ ఆపోజిట్లో ఉన్నాడు. సో వీడియో క్వాలిటీ ఆడియో క్వాలిటీ ఎలా ఉంది. నేను కొంచెం స్పీడ్లో వెళ్ళి కూడా వీడియో రికార్డ్ చేస్తా ఆడియో క్వాలిటీ ఎలా ఉందని చెప్పి. కాకపోతే దానికి కొంచెం ముందుకు వెళ్తాం, ఎందుకంటే ఈ రోడ్స్లో పిల్లలు తిరుగుతూ ఉంటారు. వావ్, సర్దార్స్ మొత్తం ఏదో ఫెస్టివల్ అవుతుంది. వీళ్ళు చాలా కైండ్ అబ్బా, ఎందుకంటే అన్నీ సప్లై చేస్తారు. చూసారా, పిలిచి మరీ ఇస్తారు, ఆపేస్తారు, ఇంకా ఆపేసి మరీ ఇస్తారు. సర్దార్ చాలా కైండ్ ఇక్కడ. థ్యాంక్ యూ సార్. ఇక్కడ పంజాబ్లో చాలా పొలాలు ఎక్కువ వీళ్ళకి. సో అందుకనే వీళ్ళు మ్యాక్సిమం ట్రాక్టర్స్ అన్ని చాలా ఎక్కువ ఉంటాయి వీళ్ళ దగ్గర. దానికి కూడా పెద్ద పెద్ద సౌండ్ స్పీకర్ సెట్ ఇచ్చేస్తారనమాట. చూస్తున్నారు సౌండ్ స్పీకర్ ఎలా ఉందో. ట్రాక్టర్కి ఈ సెటప్ మీరు ఎప్పుడైనా చూసారా? చూసేవంటారు. ఇగో ఇంత లౌడ్ వాయిస్లో కూడా, అంటే బ్యాక్గ్రౌండ్ లౌడ్ వస్తుంది కదా వీళ్ళు మ్యూజిక్ ఏదైనా, నా వాయిస్ ఎంత క్రిస్ప్ ఉందో కూడా మీరు చూడొచ్చు. ఈ మౌంట్తో అయితే చాలా బెనిఫిట్ అబ్బా. ఇంతకుముందు నా వ్లాగ్స్ అనేవి మంచిగా వచ్చేవి కాదు, నేను వ్లాగ్స్ కూడా చేయడం ఆపేసా దానివల్ల. ఎప్పుడైతే ఇది ఇన్స్టాల్ చేసినా అప్పుడు నుండి బాగుంది. వంశీ ఓహే, వాడు నా బైక్ చూసాను, ఎందుకంటే అక్కడికి బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్తాను అనమాట. సో దాన్ని గుర్తుపెట్టుకుని వాడు అడుగుతూ ఉన్నాడు. ఆ కార్లు వస్తున్నాయి కదా అటు పోవాలి, కానీ ఇటువైపు కూడా ట్రాఫిక్ ఎక్కువ ఉన్నట్టుంది. నాకు నమ్మకం లేదు, ఒక 70 అయినా క్లాక్ అవుతుందో లేదో స్పీడోమీటర్. నాకు ఇంత మంచిగా ఆడియో అండ్ వీడియో క్వాలిటీ వస్తుందంటే అది నా మోటో వ్లాగింగ్ సెటప్ వల్లే. మీరు ఎలానో ఇప్పుడు చిన్ మౌంట్ కోసం అయితే చూసారు డిఐవై ఎలా చేయాలని. నెక్స్ట్ నా మోటో వ్లాగ్ ఫుల్ సెటప్ చూడాలనుకుంటే ఈ వీడియోకి వచ్చే రెస్పాన్స్ బట్టి ఉంటుంది. ఒకవేళ మీరు దాన్ని చూడాలనుకుంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. సో ఇక్కడ నేను క్లాక్ అవుతా ఒక 80-90 70 చూడొచ్చు. సన్కి మనం 2 అవర్స్ ఉన్నాం కాబట్టి కొంచెం మీకు ఆ రేస్ అయితే కనిపిస్తాయి అక్కడ. నా 92 టచ్ అయ్యాం. చూస్తున్నారా ఆడియో క్వాలిటీ ఎలా ఉందని. 90 స్పీడ్లో ఇది ఆడియో క్వాలిటీ. 90 స్పీడ్లో నాకైతే విండ్ లాస్ చాలానే అవుతుంది, లోపలికి అయితే విండ్ అయితే చాలానే వస్తుంది. సో ఇది ఈ వీడియో. నెక్స్ట్ నా ఫుల్ మోటో వ్లాగింగ్ సెటప్ చూడాలనుకుంటే మాత్రం మీరైతే కమెంట్ చేయండి. నెక్స్ట్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే మోటో వ్లాగింగ్ కోసం ఎలాంటి, అంటే నేను కూడా ఇప్పుడే బిగినర్ని, నేను కూడా ఇప్పుడే స్టార్ట్ చేశాను మోటో వ్లాగింగ్ ఎలా చేయాలని చెప్పి. సో నా నుండి కూడా మీకు కొన్ని టిప్స్ అయితే ఇస్తాను మోటో వ్లాగింగ్ కోసం. సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వీడియో నచ్చితే లైక్ బటన్ మీద క్లిక్ చేయండి.